ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సినాప్సిస్లో మనం చూస్తాము ఆర్ఆర్బి జేఈకి పార్ట్ 5గా కొన్ని నెట్వర్క్ థియరమ్స్ చూద్దాం. నెట్వర్క్ థియరమ్స్, ఇందులో నెట్వర్క్ థియరమ్స్లో చాలా ఉన్నాయి. బట్ అందులో మెయిన్గా నేను సూపర్పొజిషన్ థియరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరము, థెవెనిన్ థియరము, నార్టన్ థియరమ్ చెప్తాను. నెక్స్ట్ మిల్లిమెన్స్ థియరం అని, ఇంటెలిజెన్స్ థియరం అని ఉన్నాయి. అది ముందు కవర్ చేస్తా. ఈ నెట్వర్క్ థియరమ్స్ కవర్ చేసే ముందు ఫస్ట్ 2 అనాలిసిస్ ఉన్నాయి. ఏంటంటే వన్ ఈజ్ మెష్ అనాలిసిస్, సెకండ్ ఈజ్ నోడల్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్, nodal analysis. What is mesh? What is nodal? Mesh అంటే వల్లాగా ఉండడం అంతే. దాన్నే మెష్ అనాలిసిస్ అంటాం. వల జస్ట్ లైక్ నెట్. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద individual currents. Individual currents in each mesh. And thereby కరెంటు, వోల్టేజ్ ఆర్ పవర్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ద నెట్వర్క్ కెన్ బి ఎస్టిమేటెడ్. మెష్ అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, చూసారా చేపలు పట్టినప్పుడు ఉంటుందా మెష్? అదే ఇది ఇండివిజువల్ కరెంట్స్ని నువ్వు కనుక్కోగలవు. ఇది I1 అనుకుంటే, I2 అనుకుంటే ఈ లూప్ ఈక్వేషన్ వేసుకొని కేవీఎల్ ఉంది కదా, కేవీఎల్ కాదు కరెంట్ వోల్టేజ్లా కిర్చాఫ్స్ వోల్టేజ్లా ఉంది కదా, వేసుకొని ఈ I1 I2 కనుక్కోవచ్చు. అయితే వాట్ ఆర్ ద లిమిటేషన్స్? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. What is it? Limitations. The network has to be planar. Has to be plane. PLANNAR. NAR, sorry. PLANAR. Spelling చూసుకున్నామా. Planar. What is planar? దిస్ ఈజ్ ఎ ప్లానర్. అంటే ఒక షీట్ మీద నువ్వు అలా పెడితే ఒక షీట్ మీద ఉండిపోవాలి. ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ నాన్ ప్లానర్ అని వస్తుంది కదా, చూడండి. అంటే నేను గీసుకున్న అంటే జస్ట్ ఇప్పటికిప్పుడే గీస్తున్నాను. ఇంతకుముందు నేను సపోజ్ ఇలా ఉంటుంది. తర్వాత దీని అర్థం ఏంటి? ఈ రెండు కనెక్ట్ అవ్వలేదని. అయితే ఇలా ఉందనుకోండి, దీన్ని సింపుల్గా అంటే దీని మీద ఈ వైర్ మీద ఇది ఓవర్లాప్ అయింది, లేదు ఓవర్లాప్ అవ్వకూడదు అనుకుంటే ఇక ఇలా వేసేస్తాం. దీన్ని తీసి ఇలా వేసాం అంటే మొత్తంగా ఇదంతా ఒకే ప్లేన్ మీద ఉంది. ఓకే, సో ఇప్పుడు నాన్ ప్లానర్ చేస్తాను చూడండి. దీన్ని ఇప్పుడు కూడా వేయచ్చు. ఎలా అంటే దీన్ని తీసుకొచ్చి ఇలాగ వేయచ్చు, దీన్ని ఇలాగా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కనెక్ట్ చేయగలవేమో చూడు.
చూడండి. ఇప్పుడు దీన్ని ఈ ఈ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ని ఇలా ఓవర్లాప్ లేకుండా ఈ పాయింట్కి మధ్యలో కనెక్ట్ చేయగలవా? మనం ఇంతకుముందు ఇలాగ చేసాం కదా ఇది లేనప్పుడు. ఇప్పుడు ఇలా వచ్చింది. సో ఈ రెసిస్టెన్స్ దీని మీద, అంటే చూసారా, ఇది పేపర్ మీద ఉందనుకుంటే ఇది పేపర్ మీద ఉండదు. ఎందుకంటే ఇలా రెసిస్టెన్స్ వేసి పేపర్ పైనుంచి తేవాలి. అంటే పేపర్ మీద లేదు కాబట్టి నాన్ ప్లానార్. సపోజ్ ఇక్కడ ఇలాగైనా తేయడానికి అవుతుందా? ఎందుకంటే ఇలా వేసి ఇలాగ అవ్వదు. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ని తప్పించలేం. ఈ రెసిస్టెన్స్నైనా పోనీ ఈ రెసిస్టెన్స్ని తేగలవా? ఎందుకంటే దీని మీద ఇది ఓవర్లాప్ అయింది చూసుకోండి. సో పేపర్ మీద నువ్వు పక్కగా దీన్ని పెట్టలేవు. అంటే ఇదే ప్లెయిన్ పేపర్ మీద ఈ రెసిస్టెన్స్ని పెట్టిన తర్వాత దీన్ని పేపర్ మీద ఇలాగ ఎత్తి ఇలా తేవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ నాన్ ప్లానార్ సర్క్యూట్. సో ఇటువంటి వాటికి మెష్ అనాలిసిస్ నువ్వు అప్లై చేయలేవు. అలాగే నోడల్ అనాలిసిస్ దీని ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇంతకుముందు కరెంట్స్ కదా, మెష్ అనాలిసిస్లో కరెంట్స్ నువ్వు వేసుకుంటావు. ఇక్కడ నోడ్ వోల్టేజ్ కెన్ బి కంప్యూటెడ్. నోడ్ వోల్టేజ్ నువ్వు కనుక్కోగలవు. ఫ్రమ్ విచ్ ఎనీ desired response once nodal voltage కనుక్కున్న తర్వాత you can find any response, and just like power, current, voltage. What are the limitations అంటే మెష్ అనాలిసిస్ లాగా కాకుండా you can apply to any network for which KVL and KCL are true. Unlike mesh analysis, this method has no limitations. KVL, KCL ఎక్కడైతే నువ్వు వాడతావో అక్కడ వాడేయచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ థియరమ్స్లో ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది సూపర్ పొజిషన్ థియరం. అన్ని థియరమ్స్లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది సూపర్ పొజిషన్ థియరమే. సూపర్ ఇంపోజ్ అంటాను నేను. సూపర్ ఇంపోజ్ అంటాం. వాట్ ఈజ్ ఇట్స్ ఆబ్జెక్ట్ అంటే, దిస్ థియరం చూసుకోండి ఈజ్ అప్లికబుల్ only to measure or to find, not measure, to find or measure, whatever it is, voltage and current responses, but not for power. క్వశ్చన్ అడగవచ్చు మీకు. సూపర్ పొజిషన్ థియరం can be applicable to find voltage, current, power and all of the voltage and current and all of the, అంటే పవర్కి కనుక్కోవడానికి అప్లై కాదు. ఎందుకో తెలుస్తుంది. What are the limitations of the superposition? What are the limitations for the superposition? It is to be valid, the network has to be linear and bilateral. అది ఇంపార్టెంట్. The network has to be linear and bilateral. లీనియర్ అంటే నాన్ లీనియర్ ఉంటుందా? ఎస్. బైలాటరల్ అంటే లేటరల్ ఉంటుందా? అంటే వన్ సైడ్ ఉంటుందా? బై అంటే టూ. బైలాటరల్, లీనియర్, బైలాటరల్. దీనికి
చూడాలనుకుంటే లీనియర్ నెట్వర్క్ ఆల్ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. వేర్ డు యూ ఫైండ్ నాన్ లీనియర్? డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఈ ఎస్సిఆర్ ఫ్యామిలీ ఉన్న నెట్వర్క్ అంతా నాన్ లీనియర్ కింద వస్తుంది. ఓకే, నాన్ లీనియర్ నెట్వర్క్. సో అక్కడ నువ్వు సూపర్ పొజిషన్ వాడలేవు. అలాగే బైలేటరల్ అంటే ఇలా ఉందనుకో, బ్యాటరీ ఇలా ఉంది కాబట్టి కరెంట్ ఇలా పంపిస్తుంది. అదే ఇలా ఉంటే రివర్స్లో పంపిస్తుంది. సో దిస్ ఈజ్ బైలేటరల్. అలాగే బ్యాటరీ వేద్దాం. ఇప్పుడు ఈ డయోడు ఈ బ్యాటరీకి ఫార్వర్డ్ బయాస్లో ఉంది కాబట్టి కరెంట్ వెళ్తుంది. ఓకే, అలాగే ఇదే సర్క్యూట్కి బ్యాటరీ టెర్మినల్స్ మార్చామనుకో, నో కరెంట్ ఫ్లో అవ్వదు. సో దిస్ ఈజ్ నాన్ బైలేటరల్ సర్క్యూట్. దిస్ ఈజ్ బైలేటరల్ సర్క్యూట్. సో దీనికి మాత్రమే సూపర్ పొజిషన్ అప్లై అవుతుంది. రైట్. అలాగే నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం. అసలు వాట్ ఈజ్ సూపర్ పొజిషన్ అంటే చెప్పలేదు మీకు, కండిషన్స్ చెప్పాను. సో వాట్ ఈజ్ సూపర్ పొజిషన్ అనేసరికి వెనెవర్ ఏ సర్క్యూట్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ voltage or current sources, in that case we use superposition. Example, R1, R2, R3, Vi. What is current in R3 అంటే ఇక్కడ నువ్వు నోడల్ అనాలిసిస్ వాడుకుంటాం. ఎందుకంటే ఇది నోడు, ఇందులో కరెంట్, ఇందులో కరెంట్, ఇందులో కరెంట్, ఆల్రెడీ కరెంట్ ఉంది కాబట్టి యూ కెన్ యూస్ నోడల్ అనాలిసిస్. ఓకే, సో ఆ రకంగా నోడల్ అనాలిసిస్ కాదు, ఇంకొక మెథడ్ వాడదామంటే దట్ ఈస్ సూపర్ పొజిషన్ థియరం. ఇక్కడ సూపర్ పొజిషన్ థియరంకి వచ్చేసరికి ఒక సోర్స్ ఉంచాలి, రిమైనింగ్ సోర్స్ తీసేయాలి. ఇది కరెంట్ సోర్స్ కాబట్టి తీసేయాలంటే కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది తీసుకున్నాను కాబట్టి కరెంట్ సోర్స్ని తీసేసాను కాబట్టి ఓపెన్ చేశాను, ఓపెన్ సర్క్యూట్. సో వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్? I3 అను. కరెంట్ డైరెక్షన్ కూడా నువ్వు చూసుకోవాలి. సో ఈ కరెంట్ ఎలాగ వెళ్తుంది కాబట్టి. సో నౌ I3 ఈజ్ V/R1 ప్లస్ R3 బికాస్ R2 ఈజ్ ఇన్ ఓపెన్ కండిషన్. సో V వల్ల ఇందులో కరెంట్ రెస్పాన్స్ అంటాం, కరెంట్ అన్నా అది వోల్టేజ్ అన్నా రెస్పాన్స్ వచ్చేసింది. అలాగే రిమైనింగ్ సోర్స్ అంటే కరెంట్ సోర్సు, వోల్టేజ్ సోర్స్ తీసేయాలి. వోల్టేజ్ సోర్స్ తీసేస్తే ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇది R2, R1, R3, ఇదే కరెంట్ ఫ్లో ఇదే డైరెక్షన్లో ఉంది కాబట్టి I'. సో ఈ I వల్ల R3లో రెస్పాన్స్ ఎంత అంటే I ఇంటూ అదర్ రెసిస్టెన్స్ R1 బై సమ్ ఆఫ్ ద రెసిస్టర్స్ 333. సో దిస్ ఈజ్ I3', దిస్ ఈజ్ I3'. సి ఈ రెండిట్లో కూడా R2 అనే ప్రమేయం లేదు, ఎందుకంటే కరెంట్కి సిరీస్లో ఉన్న రెసిస్టెన్స్ ఏది దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అలాగే వోల్టేజ్కి ప్యారలల్గా ఉన్న రెసిస్టెన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ I3 అంటే I3' ప్లస్ I3', అంటే ది సమ్ ఆఫ్ దీస్ టూ కరెంట్స్, దట్ ఈస్ 1/R1 ప్లస్ R2 V ప్లస్ అంతే సరిపోయి IR1. దట్ ఈస్ ద కరెంట్ ఫ్లో ఇన్
the R3 resistor. This way you can use the superposition theorem. అలాగే maximum power transfer theorem. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. మనం డీసీ సర్క్యూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి ఏసీ సర్క్యూట్స్కి వెళ్ళినప్పుడు ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం కానీ ఇంకేదైనా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంలో ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే యాన్ ఇండిపెండెంట్ voltage source in series with impedance some ZS. In series with impedance or resistance అంటాం. ఇంపిడెన్స్ అంటే ఏసీ సర్క్యూట్లో, ZS అంటే సోర్స్ ఇంపిడెన్స్ అని అర్థం. ఇక్కడ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉండాలి అండ్ అలాంగ్ విత్ దట్ అండ్ సిరీస్ ఇంపిడెన్స్ ఉండాలి. ఆర్ యాన్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ విత్ ఇంపిడెన్స్ ZS. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉందా. వి డెలివర్ మ్యాక్సిమం పవర్ టు ద లోడ్ ఇంపిడెన్స్ ZL. విల్ డెలివర్ మ్యాక్సిమం పవర్ టు ద లోడ్ ఇంపిడెన్స్ ZL. ఎప్పుడో తెలుసా, వెన్ ZL ఈక్వల్ టు ZS స్టార్ ఆర్ కాంజుగేట్. దీన్నే కాంజుగేట్ అంట ఆఫ్ ZS. వాట్ ఈజ్ కాంజుగేట్? లెట్ Z ఈక్వల్ టు A ప్లస్ JB. ఇంపిడెన్స్ అంటే J కాంపోనెంట్ కూడా ఉంటుంది కదా. నౌ వాట్ ఈజ్ కాంజుగేట్ ఆఫ్ ZS అంటే A మైనస్ JB. ఇది కాంజుగేట్ ఆఫ్ ZS అంటే ఇది. ఓకే, ఇక్కడ 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి మీకు. 3 డిఫరెంట్ కేసెస్. 1 ఏంటంటే లోడ్ ZL అంటే ఇది VS, ఇది ZS, ZL వేరీ. ఇక్కడ లోడ్ ZL హ్యాజ్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్. ఇంకొక కేసు ఏంటంటే సెకండ్ కేసు, బోత్ ఇక్కడ ZL అంటే ఏమొస్తుంది, R ప్లస్ J XL. బోత్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ వేరియబుల్. బోత్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ వేరియబుల్. ఇంకొక కేసులో ఏంటంటే ఇంకా ఉన్నాయి, అంటే కాంబినేషనే కదా. థర్డ్ కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ ZL ఈక్వల్ టు R ప్లస్ J XL అన్నాను కదా. ఫస్ట్లో ఏంటి, రెసిస్టెన్స్ ఒకటే వేరియబుల్, ఇక్కడ 2 వేరియబుల్, ఇక్కడేమో ZL ఒకటే వేరియబుల్. అంటే ఎలా రాస్తామంటే దిస్ ఈజ్ వేరియబుల్. సో ఇన్ని డిఫరెంట్ కేసెస్లో
మనకి మ్యాక్సిమం పవర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుద్దో డిఫరెంట్ కేసెస్లో ఏసీ సర్క్యూట్స్లో చేద్దాం. ఓకే, సాధారణంగా ఇక్కడ జరిగేది ఏంటంటే దిస్ ఈజ్ ఆర్ఎల్ వేరియబుల్, దిస్ ఈజ్ ఆర్ఎస్, దిస్ ఈజ్ విఎస్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు దిస్ లోడ్ విత్ విఎస్ ఈస్, ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు I is equal to VS by RS plus RL. RL is the variable. What is power? I square R. I square అంటే VS by RS plus RL whole square into RL. Now dP by dRL must be 0. Differentiation of this variable of this power with respect to load resistance, because RL is variable, is 0. That is the condition for maxima or minima. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం ఆర్ మినిమం ఉన్నప్పుడు ఆ టెస్టింగ్లో మ్యాక్సిమం వస్తుంది, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఆ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ కేసులోనే నువ్వు పవర్ని డిఫరెన్షియేట్ చేసి నువ్వు ఫైనల్గా ఏం సాధిస్తావంటే ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్, అంటే లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ అయితే, సోర్స్ రెసిస్టెన్స్ అయితే, then the source can deliver maximum power to the load. అయితే ఈ కేసులో ఏంటంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, నువ్వు ఇది ఆర్ఎల్, ఇది ఆర్ఎస్ కదా, ఆర్ఎల్ అంటే ఆర్ఎస్, అంటే ఇదంతా నెట్వర్క్ యొక్క రెసిస్టెన్స్, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది అవుట్పుట్ అనేది కూడా ఆర్ఎస్ ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఈ బ్యాటరీ ఇక్కడ సగం పవరు ఇక్కడ సగం పవరు డెలివరీ చేయగలగాలి, లేకపోతే ఇక్కడ నుంచి మ్యాక్సిమం పవర్ మనకు రాదు. సపోజ్ ఒక అప్స్ట్రైర్ ఎక్కుతున్నాం, అంటే ఒక ర్యాంప్ ఎక్కుతున్నాం అనుకో సైకిల్ మీద, నువ్వు ఎన్ని చెమటలు పట్టినా కానీ నువ్వు ఎక్కాలి. అలాగే ఒక కారులో వెళ్తున్నావు అనుకో, ఈ ర్యాంప్ ఎక్కాలంటే ఎంత పెట్రోల్ అయినా ఎంత డీజిల్ అయినా నువ్వు ఎక్కాలి. డీజిల్ కోసం అక్కడ ఆలోచించవు. So you must reach this height because you have a work there. అదే ప్రిన్సిపల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం పవర్ రావాలి, నీకు ఎంత వేస్ట్ అయినా పర్లేదు. దట్ ఈస్ ద కండిషన్ విచ్ విల్ బి అప్లైడ్ ఇన్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరీ. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ కరెంట్? V by 2S or 2L. వాట్ ఈస్ పవర్? ఇందులో సగం పవర్ పోద్ది, ఇందులో సగం పవర్ పోద్ది, కాబట్టి టోటల్ పవర్ P అనుకుంటే ఇందులో P/2, ఇందులో P/2. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అంటే 50%. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో ఎంత ఎఫిషియన్సీ వస్తుందంటే 50% మాత్రమే వస్తుంది. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ చూస్తాం ఒకసారి, బట్ నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి నాకు ఏ ఎఫిషియన్సీతో వర్క్ చేసినా పర్లేదు, ఎంత పోయినా పర్లేదు అయినప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కావాలనుకున్నప్పుడు 50% మాత్రమే ఎఫిషియన్సీ ఉంటుంది. నెక్స్ట్ థెవెనిన్స్ థియరం. యాక్చువల్గా ఒక్కొక్క థియరం ఒక్కొక్క క్లాస్లో చెప్పాలి, బట్ యాజ్ పర్ ద డిమాండ్, అంటే ఆల్రెడీ మనం చదివి ఉన్నాం కాబట్టి స్పైసీగా కొన్ని మాత్రమే పాయింట్స్ చూస్తాము. అవసరమైనప్పుడు ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు మనం ఇన్ డీప్ వెళ్తాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ థెవెనిన్ థియరం అంటే, this is also used to find current, voltage or power in a specific branch of the network instead of in each and every branch of network. Instead of each and every. ప్రతి నెట్వర్క్లో మనం కనుక్కోం, ఏదైతే ఒక నెట్వర్క్లో అనుకున్నామో ఆ నెట్వర్క్లో మాత్రమే కనుక్కుంటాం. ఎగ్జాంపుల్, ఇది RL వేరియబుల్, R2, R3, R1, V. ఇది ప్రతిసారి వేరీ అవుద్ది.
వేరీ అవుతున్నప్పుడు ఇందులో కరెంట్ అయినా పవర్ అయినా వోల్టేజ్ అయినా ఎలా కనుక్కుంటాం అంటే, సపోజ్ ఇక్కడ 2 ohms ఉందనుకో. సో 2 ohms ఉంటే ఇది సిరీసు, ప్యారలల్, సిరీసు, కరెంట్ కనుక్కుంటాం. కరెంట్ డివిజన్లో ఇక్కడ కరెంట్ కనుక్కుంటాం. వెంటనే అలా కాదు, నాకు 4కి కావాలన్నాడు అనుకో, మళ్ళీ ఇది సిరీసు, ప్యారలల్, సిరీసు, ఇందులో కరెంట్ కనుక్కుంటాం, వోల్టేజ్ కరెంట్ డివిజన్ వాడి ఇక్కడ కరెంట్ కనుక్కుంటాం. లేదు తూచి నాకు 10 ohms ఉందన్నాడు, మళ్ళీ సిరీసు, ప్యారలల్, సిరీసు, అగైన్ కరెంట్ డివిజన్ వాడి కనుక్కుంటాం. ఎందుకురా బాబు బాధ అని ఈ సర్క్యూట్ని అంతటిని సింపుల్గా ఇది ఆర్ఎల్, ఇది ఆర్టీహెచ్ అంటాం, విటిహెచ్. ఈ సర్క్యూట్ మొత్తంగా ఈ ఈక్వలెంట్ సర్క్యూట్గా మారుస్తాం. ఇది ఏ, ఇది బి. సో ఎలా మార్చాలి? ఈ సర్క్యూట్ని సింపుల్గా ఇలాగేస్తాం అనుకో. ఇప్పుడు 2 అన్నాడు, వేసే విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్, దట్ ఈస్ ద కరెంట్. లేదు 4 అన్నాడు, ఇక్కడ 2 తీసేసి 4 వేస్తాం. ఇక్కడ లేదు 10 అన్నాడు. సో I is VTH by RTH plus RL కదా. ఇక్కడ 2 అన్నాడు, 2 చేస్తావు. లేదు 4కి కావాలని 4, 10 కావాలని 10, అంతే. ఇప్పుడు ఇంత నెట్వర్క్ చేయక్కర్లేదు. సో అది థెవెనిన్ థీరంలో ఆ పర్టికులర్ ఒక రెసిస్టెన్స్ దగ్గర పవర్ కానీ వోల్టేజ్ కానీ లేకపోతే కరెంట్ కానీ కనుక్కోమంటే సింపుల్గా మనం కనుక్కుంటాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ థెవెనిన్ థీరం. వాట్ అబౌట్ నార్టన్ థీరం? వాట్ అబౌట్ నార్టన్స్ థీరం? ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే థెవెనిన్ థీరంలో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం పెట్టాం. అదే థెవెనిన్లో నార్టన్లో అయితే ఇది వేరియబుల్ ఆర్ఎల్, R1, R2, R3, V, AB. సింపుల్గా ఈ నెట్వర్క్ తీసేసి ఈక్వలెంట్ IN, నార్టన్ ఈక్వలెంట్ అంటాం. ఇది RN, ఇది RL వేరియబుల్. సో ఈ నెట్వర్క్ అంతటిని తీసేసి సింపుల్గా కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఇన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కుంటే, ఇందులో కరెంట్ ఎంత బాబు అంటే 2 అన్నాడు అనుకో, సింపుల్గా కరెంట్ డివిజన్ వాడతాం, అంతే. చాలా ఈజీ. అయితే ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ మీరు ఎలా కనుక్కుంటారు అదే కదా మీకు. ఇది VTH ఎలా వస్తుందంటే, ఇది ఓపెన్ చేసి థెవెనిన్ ఈక్వలెంట్లో ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ టెర్మినల్ వోల్టేజ్ కనుక్కోవాలి. దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద వోల్టేజ్ థెవెనిన్. మరి ఈ RTH ఎలాగ వస్తుందంటే, ఇది ఓపెన్ చేసి తీసేసి ఏ ఇంటర్నల్ వోల్టేజ్లు ఉంటే ఈ టోటల్ నెట్వర్క్లో వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఓపెన్ చేయాలి. ఈ టెర్మినల్ మధ్యలో నుంచి చూసి ఇటు నుంచి రెడ్యూస్ చేసేసి నెట్వర్క్ని RTH కనుక్కుంటాం. ఇది కూడా కొంచెం డిఫరెంట్. అక్కడ ఓపెన్ చేసాం కదా RLని, ఇక్కడ షార్ట్ చేస్తాం. షార్ట్ చేసి IN కనుక్కుంటాం. దట్ ఈస్ ద IN. RTH ఈజ్ సేమ్ యాజ్ RN ఎలా కనుక్కోవాలంటే RTH ఎలాగైతే కనుక్కున్నావు ఇలా చూస్తూ ఇది షార్ట్ చేసి ఇటు నుంచి చూస్తాం. ఓకేనా. వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ చేస్తావు, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ చేస్తావు. ఓకే. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ థెవెనిన్ ఈక్వలెంట్ అండ్ నార్టన్ ఈక్వలెంట్? థెవెనిన్ ఈక్వలెంట్, నార్టన్ ఈక్వలెంట్ ఏంటి? పైకి IN, RN, ఇది RTH, VTH. దీన్ని INని షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటాం, ఇది ఓపెన్ వోల్టేజ్ అంటాం. ఓకే. సో దిస్ ఓపెన్ వోల్టేజ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ISC ఈజ్ ISC ఇంటూ అదే RN VOC ఈజ్ ఈక్వల్ టు ISC ఇంటూ, అంటే ఇది ఇంటూ ఇది. దీన్ని ఏమంటామంటే డ్యూయల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే దీన్ని ఇలా మార్చచ్చు లేకపోతే దీన్ని ఇలా మార్చచ్చు. ఓకే.
RTH is same. RI is from this RI is or RN is VOC by ISC. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ సర్క్యూట్ ఈస్ RI ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్. అంటే ఇది ఒక నెట్వర్క్ ఉందనుకోండి, ఇది పెద్ద నెట్వర్క్. సింపుల్గా నువ్వు మల్టీమీటర్ ఉంటే ఇందులో ఆల్ ద కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్, రెసిస్టర్స్. దిస్ ఈజ్ OC. If you find VOC for the same network, if you find ISC, then RI equal to VOC by ISC. సింపుల్గా ఇలా కనుక్కోవచ్చు. ఓకే, అంటే షార్ట్ చేసి యామీటర్ పెట్టి అందులో కరెంట్ ఎంత ఉంటుందో చూసుకోవచ్చు. ఇంత ఈజీగా నువ్వు చేసుకోవచ్చు. సో రిమైనింగ్ థీరమ్స్ వీలైతే నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను, లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కవర్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడైనా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్.